అందరికీ నమస్తే అండి. ఇక్కడి నుంచి అన్వేష్ గాడి బతుకు నన్నడిగితే ఆల్మోస్ట్ కుక్క బతుకే. ఎందుకంటే అది ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, అందరిని కిలుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు తనకెవరైతే నచ్చలేదో వ్లాగర్స్ కావచ్చు, ట్రావెలర్స్ కావచ్చు, లేదంటే తన తోటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడేవాడు. ఇప్పుడు డైరెక్ట్‌గా హిందువుల్ని టార్గెట్ చేసి, హిందువుల్ని కించపరుస్తూ ఎవడు ఏం చేసినా సరే, ఏ తప్పు చేసినా సరే దానికి కారణం హిందువులే. కాషాయం కప్పుకున్నారో, లేదంటే జై శ్రీరామ్ అంటున్నారని చెప్పేసని ఒక కొత్త రాగం ఎత్తుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా లేదు నీకు. ఇంతకుముందు ఎవడో పట్టించుకోకపోయేవాడు గానీ, ఇప్పుడు అలా కాదు. మాటకి మాట, కౌంటర్ కౌంటర్ నీ మీద కేసులు పడ్డాయి ఆల్రెడీ. ఆల్రెడీ హైదరాబాద్ పోలీసు వారు కూడా ఇన్‌స్టాగ్రామ్‌కి అలాగే యూట్యూబ్‌కి కూడా లెటర్ రాశారు. మీ అకౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు ఇవ్వమని చెప్పేసని. సో, త్వరలో నీకు చెక్కేసే కార్యక్రమం గట్టిగా ఉంటదబ్బాయి. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్‌గా ఈ అన్వేష్ గాడు ఏజూడ్ అని చెప్పేసని ఒక యూట్యూబర్ ఉంటాడు. చాలా మందికి తెలిసే ఉంటది. మనోడు ఒక వీడియో చేశాడు అన్వేష్ మీద. సో, ఇక్కడి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మా రాముల వారి గురించి గానీ, మా హనుమంతుడి గురించి గానీ, మా శివుడి గురించి గానీ ఎవడన్నా మాట్లాడితే మీ తాట తీసేస్తాం. కొడకల్లారా బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసని ఏజూడ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. వీడియో రిలీజ్ చేయగానే అన్వేష్ గాడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంటే అతనికి వార్నింగ్ మాట. ఏజూడ్ అనే వ్యక్తికి వార్నింగ్ మాట. ఏమని? మీ తమ్ముడు ఫనీ హనుమంత్ ఉన్నాడు కదా! ఇప్పుడు ఎక్కడున్నాడో, రేప్ కేసులో ఎళ్ళాడు కదా! అంటే మనందరికీ తెలిసిందే. చిన్న పిల్లల్ని అబ్యూజ్ చేశారు కదా! అదేదో కామెడీ పేరుతోటి మా వీళ్ళ తమ్ముడితో పాటు ఇంకొక నలుగురో, ఐదుగురో ఎంత ఘోరాతి ఘోరంగా చేశారంటే అప్పుడు నేను కూడా మాట్లాడాను. ఏం పోయే కాలంరా వెధవల్లారా అని చెప్పేసి అప్పుడు నేను కూడా మాట్లాడా. ఆ ఇష్యూని తీసుకొచ్చి నేను మీ ఫ్యామిలీ గురించి మాట్లాడతా, నేను మిమ్మల్ని కించపరుస్తా అని చెప్పేసని ఒక వార్నింగ్ లాంటిది ఒక వీడియో రిలీజ్ చేశాడు. దానికి ఏజు నిజంగానే భయపడి నిజంగానే వీడియో తీసేసాడు. నిజంగా భయపడ్డాడు. ఆ సందర్భంలో భయపడ్డాడు అని చెప్పేసని మళ్ళీ నేను ఒక వీడియో మళ్ళీ అప్‌లోడ్ చేశాడు. ఏదైతే డిలీట్ చేసిన వీడియో ఉందో అదే వీడియోని మళ్ళీ అప్‌లోడ్ చేశాడు. ఎందుకు అప్‌లోడ్ చేశాడంటే తన ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్ నువ్వు వీడియో తీసేయమంటే మేము నమ్మలేకపోతున్నాం. వాడేం చేస్తాడో చేయనివ్వండి. నువ్వు అలా వీడియో డిలీట్ చేయొద్దని చెప్పేసి చెప్పినట్టున్నారు. ఆ వీడియో నేను ప్రస్తావించాడు ఆ విషయం కూడా. అప్‌లోడ్ చేశాడు. ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్పేసని. ఇదొక పెద్ద హాట్ టాపిక్ అయిందన్నమాట ఇప్పుడు. అసలా ఏజూడ్ అనే వ్యక్తి లేదంటే ఈ అన్వేష్ గాడు భయపడితే భయపడిపోతాడా? ఒకవేళ ఏమైనా స్కాములు చేశాడా అంటే ఏమో నాకు తెలిసి ఇక్కడ ఎవరిని నమ్మడానికి లేదు. ఈడు సుతపోస అని చెప్పడానికి లేదు. ఈడు అమాయకుడు అని చెప్పడానికి లేదు. లేకపోతే ఆడు బెదిరించగానే నువ్వు వీడియో తీయాల్సిన అవసరమే లేదు. ఆ బెదిరించిన వీడియోని ఆధారంగా చూపించి నువ్వు ఇంకొక కౌంటర్ వీడియో కూడా చేసే అవకాశం ఉంది. అయన్నీ పక్కన పెట్టేస్తా. అంటే అన్వేష్ గాడు ఏంటంటే వీడు గతంలోని కొంతమంది వ్లాగర్స్‌ని రవి తెలుగు ట్రావెలర్‌ని కావచ్చు, లేదంటే ఇంకో కొంతమందిని కావచ్చు, చాలా దారుణంగా వాళ్ళని కాదు వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడాడు. అంటే ఆడన్నీ వదిలేసాడనమాట. అది ఇంకా పెంపకలోకం మనం ఏం చేయలేం దానికి. ఆడన్నీ వదిలేసాడు. మిగిలినోళ్ళు ఆ స్థాయికి దిగజారలేరు. ఎందుకంటే ఒక పేరొచ్చిన తర్వాత మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక బేస్ ఉంటది. ఒక సబ్‌స్క్రైబర్ల బేస్ ఉంటది. అంత నీచంగా మాట్లాడితే వీళ్ళేమనుకుంటారు ఈడేటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసని కాస్త భయపడతారు. భయపడి వాళ్ళ వీడి జోలికెళ్ళడు ఈ లేగ్గాడు కాబట్టికి. ఈ లేగ్గాడికి అది కాదు. ఈ లేగ్గాడికి కాంట్రోవర్సీ కావాలి. ఈ లేగ్గాడికి వ్యూవర్‌షిప్ కావాలి, కాంట్రోవర్సీ కావాలి. అందుకని చెప్పేసని ఈడు ఇంట్లో ఆడోళ్ళతో సహా ముఖ్యంగా వాళ్ళ లేడీస్‌ని టార్గెట్ చేసి మాట్లాడతాడు. ఇది ఈడి బుద్ధి. ఈడి బుద్ధి ఇలాంటిది కాబట్టికే ఏజుడు అనే వ్యక్తి కాస్త భయపడి వీడియో తీసిన మాటైతే వాస్తవం. ఎందుకంటే ఈడింట్లో ఆడోళ్ళని తిడతాడేమో అని చెప్పేసని భయమాట. ఇప్పుడు ఆ సీన్ లేదురా. ఎందుకంటే నీకు ఒకరు కాదు, ఇద్దరు కాదు. గతంలో ఒకరిద్దరు మాత్రమే నీకు నెగెటివ్‌గా ఉండేటోళ్ళు. ఇప్పుడు అలా కాదు. హిందువులు మొత్తం అందరిని కెలికేసావు నువ్వు. నువ్వు ఒక వీడియో చేస్తే 10 వీడియోలు కౌంటర్‌లో పడిపోతే దాంతో పాటు అదనంగా నీకు కేసులు బోనస్‌లో బాగా గుర్తుపెట్టుకో. కేసులు ఖచ్చితంగా బోనసే. ఇప్పుడు ఏజుడు మళ్ళీ తగులుకున్నాడు కదా నిన్ను. చూద్దాం అన్నాడు కదా! నువ్వు ఇక్కడి నుంచి ఎన్ని వీడియోలు మాట్లాడతావో మాట్లాడు. దానికి కౌంటర్‌లు పడతానే ఉంటాయి. దానికి కేసులు పడతానే ఉంటాయి. కేసులు ఇప్పుడు ఉదాహరణకి వీడు తెలివితేటలు చూడండి. హిందువులను టార్గెట్ చేసి నాకు హనుమంతుడు కల్లోకొచ్చాడనో, లేదంటే విష్ణుమూర్తి కల్లోకొచ్చాడనో, లేదంటే శివుడు, రాముడు వీళ్ళు కూడా వస్తారని చెప్పేసని హిందూ దేవుళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నావు కదా! నువ్వు అలాగే ఇతర మతాలకు సంబంధించి ఎవరినైనా అడ్డం పెట్టుకొని మాట్లాడగలవా? ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు అన్ని మతాలను గౌరవించాలబ్బాయి. ఎవరి నమ్మకం వాళ్ళదే. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. మీ దేవుడు మీరు అభిమానించుకుంటారు, మీరు పూజించుకుంటారు. మా దేవుడు మేము అభిమానించుకుంటాం, మేము పూజించుకుంటాం. ఇక్కడ మతాల మధ్యన చిచ్చు పెట్టేలాగా ఎప్పుడూ ఉండకూడదు. నీకేదైనా ఇష్యూ ఉందనుకో, ఇష్యూ బేస్ చేసుకొని మాట్లాడు. దాన్ని వదిలేస్తాడు ఈడు. టార్గెట్ మాట. ఇప్పుడు గరికపాటి గారిని గాని, లేదంటే శివాజీ గారిని గాని ఈడంత వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, లకారాలతో సంబోధించి, మొఖమంతా రక్కేసుకొని, అంత పెద్ద పీపీలు తెచ్చుకొని మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంత అవసరం లేదు. చాలా సింపుల్ ఇష్యూ అది. నువ్వు దాన్ని పర్సనల్‌గా తీసుకున్నావంటే, అటు తిప్పి, ఇటు తిప్పి నీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మూత పడే స్టేజ్‌కి తెచ్చుకున్నావు. ఆల్రెడీ ఒకటో, రెండో స్ట్రైకులు పడ్డాయని చెప్పేసి ఇంకోటి అనుకోని ఏదో వస్తుంది. ఆడెవడో ఇంకొకడు ఉంటాడు. సన్నీ యాదవ్ ఎవడో ఉంటాడు ఒకడు. ఆడు పెద్ద బోకే ఆడేం చిన్నోడేం కాదు. ఆడు ఇంకా దారుణం వాడు. ఈడికంటే దారుణం వాడు. యాలేదో ఆడికి అవకాశం దొరికింది కాబట్టి రెచ్చిపోతున్నాడు కానీ ఆడు బెట్టింగ్ యాప్‌లు గట్టా ప్రమోట్ చేసాడు. ఇంతకన్నా ఘోరంగా చేసాడు. ఆడు ఈడు భయంకరంగా తిట్టుకున్నారు. తిట్టకుండా అయితే ఏమి లేరు. నేను అందుకే చెప్తున్నాను కదా! ఇక్కడ ఎవడు సుద్దపోస ఏమీ కాదు.
కథలో ఏం చేశారు, ఏ స్కామింగ్ చేశారు, లేదంటే ఏ కంటెంట్ చేశారు, లేదంటే దేని మీద వీడియోలు చేశారు, ఇవన్నీ మనకు తెలియదు. లోగుట్టు వాళ్ళగా తెలియాలి ఏం చేశారు అనేది. సరే ఇప్పుడు ఎలాగ తగులుకున్నారు కాబట్టి రానున్న రోజుల్లో అవి కూడా బయటకు వస్తాయి. వీడేం చేసాడు, వాడేం చేసాడు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. మనకి ఎంటర్టైన్మెంట్ అవన్నీ కూడా చూసి మనం ఎంజాయ్ చేయడమే. అయితే మన ఉద్దేశం ఏంటంటే మీరు ఏదైనా మాట్లాడుకోండి. ఈ సాంప్రదాయాల జోలికి, హిందువుల జోలికి, మతాల జోలికి, కులాల జోలికి మాత్రం వెళ్ళమాకండి. అవి మీకు ప్రమాదమే, సమాజానికి ప్రమాదమే. అన్వేషిగాడి లాంటి నీచుడైతే వాడు ఎవరి గురించి మాట్లాడినా అది వాడికే నష్టం. ఇక్కడి నుంచి నీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది అదే, నువ్వు ఇది కాస్త తగ్గించే, నీ అత్యవారం తగ్గించే. నీకు ప్రజా సమస్యల పైన కానీ లేదంటే ఇంకొక దాని గురించి కానీ మాట్లాడే అంత తెలివి నీకు లేదు. గుర్తుపెట్టుకో బాగా. అంత బుర్ర బుద్ధి జ్ఞానం నీకు లేదురా నాయన. నీకు ఉన్నదల్లా ఒకటే, మసాజులకి పనిచేస్తావు బాగా. ఎక్కడెక్కడ ఏ వ్యాపారాలు జరుగుతాయో చూపించమంటే బ్రహ్మాండంగా చూపించగలుగుతావు. నువ్వు నీది అంతా బీ గ్రేడ్ కంటెంట్ రాబాయ్. నువ్వు అక్కడితో ఆగిపోతే బాగుంటుంది. నువ్వు ఒకవేళ ఇక్కడ నిజంగా మాట్లాడాలంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు, ఇంకే వచ్చి మాట్లాడు. నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా పర్వాలేదు, మాట్లాడేలాగా. ప్రజా సమస్యల గురించి పొరంపోకని మాట్లాడుకున్నారట. ఫస్ట్ నీ ఛానల్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో, అంటే లేడీస్తో నువ్వు చేసావు కదా, అమ్మాయిలు పెట్టుకొని లేదంటే రకరకాల వల్గర్ తమిళస్ కూడా వల్గర్గానే ఉంటాయి, వాటిని డిలీట్ చేసే అప్పుడు పోరాటాలు చేయి. ఈ మళ్ళీ పనికి మళ్ళీ అదొక రెవెన్యూ తగ్గకూడదు. అప్పుడు వాడి ప్లాన్ అంతా ఒకటేనండి, ఎట చేసి యూట్యూబ్లో ఏమైనా తిట్టినా ఏం చేసినా సరే రెవెన్యూ కావాలి, డబ్బులు కావాలి. అది మన కూడా ఎవరు మాట్లాడతాడు? నువ్వు హిందువులను ఉద్దేశించి మాట్లాడు, నువ్వు ఒక 2 కోట్ల రూపాయలు సంపాదించుకో, 50 లక్షలు ట్యాక్స్ కట్టని చెప్తాను అంటారట. 2 కోట్లకి నువ్వు 50 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టేస్తున్నావా? అంటే మేము మాకేమో యూట్యూబ్ లేవా, లేదంటే మాకు వచ్చే రెవెన్యూ యూట్యూబ్ రెవెన్యూ నుంచి మాకు ఎంత కట్ అవుద్ది, ఎంత ట్యాక్స్ అవుతుంది అని మాకు తెలీదా? చూపించు నువ్వు అఫీషియల్గా నువ్వు ఎంత ట్యాక్స్ కట్టావా. ఈ పకోడి మాటలు వద్దురా, నాకు ఉంది. కాకపోతే ఏంటంటే నేను అందులో నా సంవత్సరాలు నేను మాట్లాడానుకో, ఏదో గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను సిగ్గేస్తుంది. చక్కగా ఇదేదో బాగుందని మాత్రమే లేదంటే పెద్ద విగిడిగాడు ఇంకోటానో కాదు. నేను ఇలా ఎప్పుడప్పుడు సరదాగా చేస్తూ ఉంటాను. నువ్వు అట్టెవ్వరాలని దెబ్బ మాకు, నువ్వు కట్టిన ట్యాక్స్ లేదు, బొక్కలేదు, చూపించరా. ట్యాక్స్ కట్టేస్తున్నావా? ఇతర దేశాల్లో నేను ట్యాక్స్ కట్టేస్తున్నాను 50 లక్షల రూపాయలు, చూపించరా ఒకసారి. నువ్వు ఎంత, ఏ నెలలో ఎంత కట్ అయింది, ఎంత ట్యాక్స్ కట్టావు ఒకసారి చూపించు. మనకు వీడి ఉద్దేశంలో ట్యాక్స్ కట్టడం అంటే అదే అనుకుంటున్నాను, నేనైతే అనుకుంటున్నాను. నీ బ్యాంక్ అకౌంట్లో 6 కోట్లు ఉన్నాయి, 8 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, పక్కన పెట్టేస్తేవరే. ఇలాగా అందరినీ కిరికేసుకొని వాడిని తిట్టి వీడిని తిట్టి లక్షల రూపాయలు సంపాదించేసుకుందాం, ఈ తెలివితేటలు పక్కన పెట్టారా? అది మంచిది కాదు. అది చేసుకో, తిరుగు, దేశాలు తిరుగు, ఇంకా బాగా తిరుగు, ఇంకా బాగా చూపించు. అని నువ్వేం నేర్చుకున్నావో అది జీవించు. నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా నీ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏం కనబడతారా? ఏదో లేక బుద్ధి తప్పితేని ఎవడో మనల్ని ఏం చేయలేదు, ఎవడు ఏం అనలేలే మనల్ని. అన్ని సందర్భాల్లోనే అందరూ యాక్సెప్ట్ చేయరు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల మీద కొంతమందిని టార్గెట్ చేసావు, నేను అందరూ మెచ్చుకున్నారా లేదా? మెచ్చుకున్నారు కదా. ఎందుకు మెచ్చుకున్నారు? నువ్వు చేసేది కరెక్ట్ కాబట్టి అందరూ మెచ్చుకున్నాను. నేను ఆ రోజు నీకు మద్దతుగా మేము కూడా మాట్లాడాం. ఎందుకు? ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి. మరి ఇవాళ నిన్ను ఇంతమంది వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి? నువ్వు మాట్లాడింది తప్పు కాబట్టి, నీ విధానం తప్పు, నువ్వు తీసుకున్న స్టాండ్ తప్పు. మరి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అంతమంది అన్ఫాలో చేస్తున్నారు. నువ్వు చేసేది తప్పు అని చెప్పేసి నువ్వు తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా లేదు నేను చేసిందే కరెక్ట్ అనుకుంటే, నీకు ఇప్పుడు మిగిలిన 20 లక్షల మంది ఎంతమంది ఉన్నారు, అది త్వరలో 15 లక్షలకు రావచ్చు, 10 లక్షలకు రావచ్చు, అంతకు మించి తగ్గొచ్చు. నీ యూట్యూబ్ ఉండొచ్చు, ఎగిరిపోవచ్చు ఛానల్ కూడా. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, హిందువులారా, అంటే అనకూడదేమో కానీ చెప్తున్న ఉదాహరణకి, వీడు ఎప్పుడైతే హిందువులను ఉద్దేశించి కానీ లేదంటే హిందూ మతాన్ని ఉద్దేశించి కించపరిచి మాట్లాడతాడో, మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా వాడి ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసేయండి. దరిద్రం వదిలిపోద్ది. ఇంకొకసారి మతాల ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడుకుంటూ ఉండాలి, ఆ స్టేజ్ కానీ తీసుకురావాలి.